నీ మీదకి వచ్చే శత్రువు బలహీనమైన శత్రువు కాదు. నీ మీదకి వచ్చే సమస్య చిన్న చిన్న సమస్యలు కాకపోవచ్చు. మేబీ దే ఆర్ వెరీ స్ట్రాంగ్. పెద్ద సమస్య అండి, పెద్ద ఆపదండి, పెద్ద నిందండి, పెద్ద అవమానం అండి, పెద్ద పరిస్థితి అండి. ఏం పర్వాలేదు, నీకు దేవుడు పెద్ద విజయాన్ని దాచిపెట్టాడు. హల్లెలూయా. నీకు పెద్ద సాక్ష్యం దేవుడు దాచిపెట్టాడు. హల్లెలూయా. బాధపడదు. పెద్ద సమస్య నాకెందుకు వచ్చిందండి, నేను చిన్నోడినండి అని అనుకోవద్దు. అర్థమవుతుందండి? దావీదు ఇంత పెద్దోడిని నేను ఎలా చేయిస్తానండి, నేను వెళ్ళి ఇంట్లో కూర్చుంటానండి, జున్నుగడ్డలు తింటానండి, రొట్టెలు తినుకుంటా కూర్చుంటానండి, ఇలా మాట్లాడలేదండి దావీదు. డేవిడ్ వాజ్ నాట్ ఎన్ ఎయిమ్లెస్ యంగ్స్టర్. గురి గమ్యం లేని యవనస్తుడు దావీదు కాదు. పని చేయకుండా సోమరిగా ఉన్న యవనస్తుడు కాడు. నేను అనుకుంటాను దావీదు స్కిల్ డెవలప్ చేశాడా చేయలేదా? ఎప్పుడు చేశాడు డెవలప్? ఏలాలోయలోకి వెళ్ళి డెవలప్ చేశాడా చెప్పాలి. ఏలాలోయలో గొలియాతు ముందుంటే ఉందయ్యా, ముందు కొంచెం ట్రైల్ వేసుకోవాలి, నాకు అసలే ప్రాక్టీస్ లేదు అని డెవలప్ చేశాడండి స్కిల్. యుద్ధానికి వెళ్ళక ముందే డెవలప్ చేశాడు స్కిల్. ఇక్కడ డెవలప్ అయిన స్కిల్ అక్కడ ఉపయోగపడింది. హల్లెలూయా. నీవు కూడా స్కిల్ ఎప్పుడు డెవలప్ చేయాలి? ముందే చేయాలి, యుద్ధం వచ్చాక కాదు. అవునా కాదు? కొంతమంది రేపు పొద్దున ఎగ్జామ్ అంటే అప్పుడు తీస్తారు పుస్తకం తీసి ఫస్ట్ చాప్టర్, ఎక్కడండి రివిజన్ కాదు, ఫస్ట్ చాప్టర్ మొదలెడతారు. ఎప్పటికవుతుంది? ఫస్ట్ చాప్టర్ అవుతుంది నీకు అర్ధరాత్రికి, అంతేనా? అది కూడా ఎగ్జామ్కి వెళ్ళాక ఏమీ గుర్తుండదు. అప్పుడు రిజల్ట్ ఏమొస్తుంది? పెద్ద 0 వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ నువ్వు ప్రిపేర్ అవ్వాలి, సప్లిమెంటరీలు రాసుకోవాలి. చాలాసార్లు ప్రయర్ ప్రిపరేషన్, సిద్ధపాటు ముందు లేకపోతే కరెక్ట్గా సమస్య వచ్చినప్పుడు మనము నిలబడలేము. అందుకే దేవుడు అంటాడు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన. కొంతమంది అంటారు శుక్రవారం ప్రార్థనకు వస్తామండి, కానీ ఓ పెద్ద శోధన రానివ్వండి అప్పుడు వచ్చేస్తాం పరిగెత్తుకొని. దేవుడు అంటున్నాడు నీకు శోధన ఇంకా రాలేదు, వస్తుంది, ఎప్పుడో వస్తుంది, అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంది. బట్ దాని కొరకు ముందుగానే ప్రిపరేషన్గా ప్రతి శుక్రవారం నువ్వు ప్రార్థనలో గడుపు. హల్లెలూయా. శోధన వచ్చాక మోకాళ్ళు వేసి ప్రార్థన చేయడం కాదు, శోధన రాకముందే నువ్వు ప్రార్థనలో, వెన్ యూ ఆర్ ప్రిపేర్డ్, శోధన రాగానే నువ్వు ఒక్క రాయితో గొల్యాతును మట్టి కరిపించాడు దావీదు. అక్కడికి వెళ్ళి ట్రయల్స్ వేసుకోలేదండి. అక్కడికి వెళ్ళి ట్రయల్స్ వేసుకొని 3వ రాయో 4వ రాయో తగులుతుంది అనుకుంటే ఈ లోపు మధ్యలోనే గొల్యాతు వచ్చి దావీదును చంపి ఉండేవాడు. కానీ దావీదు యొక్క సిద్ధపాటు ఎంత గొప్పగా ఉందంటే, దావీదు యొక్క ప్రిపరేషన్ ఎంత అద్భుతంగా ఉందంటే, పోరాటానికి వెళ్ళక మునుపే, యుద్ధ భూమికి వెళ్ళక మునుపే, ఏలాలోయకు వెళ్ళక మునుపే తన సమయాన్ని వ్యర్థము చేసుకోలేదు. సహోదరి, నీ సమయాన్ని నువ్వు వేస్ట్ చేసుకుంటున్నావా? తమ్ముడు, నీ టైం వేస్ట్ చేసుకుంటున్నావా?